హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిష్ని కాపాడుకుని సంధ్య కోసమే క్రిష్ ఈ పరిస్థితిలో పడ్డాడని తెలుసుకుని క్రిష్కి దగ్గరైన సత్య, ప్రెగ్నెంట్ అయిన నందిని షాక్లో భైరవి. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక సత్యనారాయణమూర్తి వ్రతానికి వెళ్ళడానికి ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే కాళీగాడు ఊళ్ళోకి వచ్చాడని కాళీని తీసుకురమ్మని చెప్పేసి ఆల్రెడీ క్రిష్ అయితే ఇక కాళీ గురించి కబురు పంపిస్తాడు. ఈలోగా కాళీ అయితే అక్కడికి రాని వస్తాడు. అలా వచ్చి అన్న నన్ను క్షమించన్నా, నేను తప్పు చేశానన్న నన్ను క్షమించన్నా అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోతాడు. అలా కాళ్ళ మీద పడిపోయేసరికి ఇక ఒక్కసారే క్రిష్ లేవరా పైకి, నువ్వు తప్పు కాదు మోసం చేసావు, నా జీవితానికి అన్యాయం చేసావు, ఇప్పుడు నా జీవితాన్నే కాకుండా నా మరదల జీవితం కూడా ఆడుకోవాలని చూస్తున్నావా? నా మరదలు సంధ్యని నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏంటి? నీ మామ చెప్పేశాడా? చెప్పొద్దని చెప్పాను కదా. అయితే సరే, నీ మామ చెప్పేశాడు కాబట్టి ఇక నువ్వు నా చేతిలో అయిపోయావు. అలాగే నీ పెళ్ళం వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోగా ఇక పీక పట్టుకోబోతూ ఉన్న సమయంలోనే వెనుక నుంచి ఎదురు దాడి చేసి దెబ్బ కొడతాడు. ఇక ఒక్కసారి కుప్పకూలిపోతాడు క్రిష్ అయితే. దాంతో గబగబా క్రిష్ని తీసుకువెళ్ళి కట్టేయడం జరుగుతుంది. ఇక్కడ సత్యనారాయణమూర్తి వ్రతానికి వెళ్ళాలని చెప్పేసి క్రిష్ రాలేదని చెప్పేసి క్రిష్ ఎప్పుడు ఇంతే, మనుషుల్ని అర్థం చేసుకోడు. ఇతన్ని నమ్ముకోవడం అనేది నేను చేసిన పొరపాటు అని చెప్పేసి తనంతటి తానుగా సత్యనారాయణమూర్తి వ్రతానికి వెళుతుంది. అల్లుడు రాలేదేంటంటే అడిగేసరికి ఏమో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అందుకే వచ్చేసాను, ఆయన ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వ్రతమైతే పూర్తవుతుంది కానీ క్రిష్ అయితే రాడు. క్రిష్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక ఇక ఒక పక్క సత్య, ఇంకొక పక్క కుటుంబంలో వాళ్ళేమో సత్య వెంట వెళ్ళాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వ్రతం పూర్తయిన తర్వాత సత్య ఇంటికి తిరిగి వస్తుంది. క్రిష్ ఏడి అని చెప్పేసి అడిగేసరికి ఆయన ఇంకా ఇంటికి రాలేదా, ఆయన ఉదయం ఫోన్ చేస్తే ఎక్కడున్నారో తెలియలేదు, ఆయనే వస్తారులని చెప్పేసి నేనైతే వెళ్ళాను, ఇంకా రాకపోవడం ఏంటని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఫోన్ పనిచేయదు, ఇంకా నైట్ అయిపోతూ ఉంటుంది. ఇక క్రిష్ ఎక్కడున్నాడన్నది వీళ్ళెవరికీ తెలియదు. ఏంటి ఇంకా రాకపోవడం ఏంటి? అసలే క్రిష్కి ఈ మధ్యకాలంలో శత్రువులు ఎక్కువైపోయారు, ఎవరైనా క్రిష్ని దొంగ దెబ్బ తీశారా అని చెప్పేసి ఇక క్రిష్ కోసం వెతకడం మొదలు పెడతాడు. ఇక మహాదేవయ్య అయితే అలాగే రుద్ర కూడా. ఇక ఒక పక్క అందరు మనుషులు కూడా వెతుకుతూ ఉంటారు. క్రిష్ ఎక్కడా కనిపించడు. క్రిష్ గురించి సత్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడుతూ ఉన్న సమయంలోనే అల్లుడు గారు వచ్చారని చెప్పేసి విశ్వనాథం ఫోన్ చేస్తాడు. అల్లుడు గారు రాలేదా అంటే అంటే ఆ కాళీగాడు అల్లుడు గారిని ఏమైనా చేస్తారంటావా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఖాళీ ఏంటి, ఆయన ఏమైనా చేయడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారి విశ్వనాథం జరిగిన విషయాలు మొత్తం కూడా సత్యకి చెప్పేస్తాడు. నేను అల్లుడు గారికి చెప్పాను, సంధ్య జీవితం నాశనం అయిపోతుందని, అల్లుడి గారికి చెప్తేనే ఆయన మాత్రమే ఆ కాళీగాడిని అడ్డుకోగలరని చెప్పేసి చెప్పాను. అప్పటి నుంచి ఇక అల్లుడి గారు కనిపించడం లేదు. అల్లుడి గారు నువ్వు కనిపించడం లేదని ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళారని చెప్తే నిజమే అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు అల్లుడి గారు రాలేదంటే ఆడు ఏదో ప్రమాదంలో పడేశాడని భయం వేస్తుంది. ఒకసారి రామ్మ సత్య, అల్లుడి గారిని వెతుకుదామని చెప్పేసి ఇక అంతా వెతకడం మొదలు పెడతారు. హర్షతో సహా అందరూ కూడా క్రిష్ని వెతకడం మొదలు పెడతారు. అలా క్రిష్ని వెతుకుతూ ఉండగానే ఈలోగా ఒక చోట క్రిష్ అయితే కనిపిస్తాడు. లోపల ఖాళీ అలాగే తన మనుషులతో క్రిష్ కట్టేసి ఉండడంతో గబగబా సత్య రాడ్డు పట్టుకుని లోపలికి వెళ్ళి మనుషుల్ని చితకబాది ఖాళీని బెదిరించి ఎలా అయితే క్రిష్ని కాపాడి తిరిగి తీసుకొస్తుంది. ఇక ఈలోగా ఏంటి ఏంటి క్రిష్ ఇలా అయిపోయావు? క్రిష్ అంటే అందరినీ ఎదిరించేవాడు కదా, క్రిష్ని ఇలా కొట్టడం ఏంటి అని చెప్పేసి అనేసరికి అనవసరంగా నేనే తొందరపడ్డానేమో అని చెప్పేసి విశ్వనాథం అంటూ ఉంటాడు. ఈలోగా ఇక క్రిష్ మనసు వచ్చి వదిన అన్నయ్య నీ చెల్లెల కోసం వాడిని కొట్టబోయాడు, వాడికి బుద్ధి చెప్పాలని చూశాడు, కానీ అన్నయ్యని దొంగ దెబ్బ తీశాడు, అన్నయ్యని ఎదుర్కోలేక ఇలా దొంగ దెబ్బ తీశాడు. ఆ రోజు మీ ప్రేమ విషయంలో కూడా అన్నయ్య ఇలానే మోసపోయాడు వాడి చేతిలో. వాడు నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని చెప్పడంతో అన్న అదంతా నిజమనుకుని నీ వెంట పడ్డాడు. ఇదంతా వాడు చేసిన పనే, వాడు నీ విషయంలో బెదిరిస్తున్నాడు అని చెప్పనేసరికి ఈలోగా కృష్ణ తీసుకువెళ్ళి తలకి కట్టు కట్టించి తన కోసం ప్రాణానికి తెగించి త్యాగం చేసిన క్రిష్ మనసు అర్థం చేసుకుంటుంది. తప్పకుండా వాడికి బుద్ధి చెప్పాలి, నువ్వే చెప్తావు, నాకు ఆ విషయం తెలుసు, ఆ బ్యాడ్ వీడియో వాడి దగ్గర లేదు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సత్య. నువ్వేం టెన్షన్ పడకు, వాడికి నేను బుద్ధి చెప్తాను, వాడిని తీసుకొచ్చి
నీ కాళ్ళ మీద మీ నాన్న కాళ్ళ మీద పడేస్తానని క్రిష్ చెప్తాడు. ఇక అలా క్రిష్ మనసును మరింతగా అర్థం చేసుకుంటుంది. అలాంటి గొప్ప అల్లుడు తన ఇంటికి రావడం అదృష్టమని విశ్వనాథం అంటూ ఉంటాడు. సత్యనారాయణమూర్తి వ్రతం పూర్తవుతుంది. ఇక నందిని మనసు కూడా మారుతుంది. నందిని మనసు రోజు రోజుకి హర్ష మీద మళ్ళుతూ ఉంటుంది. హర్ష మంచితనాన్ని, ఆ కుటుంబాన్ని నందిని అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. తల్లి మాటల్ని పెడచెవిన పెడుతూ ఉంటుంది. హర్ష కూడా ఇక నందినికి దగ్గరవడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. బలవంతంగా పెళ్లి చేసుకునే నందినిని సంతోషంగా ఉంచాలని చెప్పేసి తన కుటుంబంలో నందినిని ఒకదానిగా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక ఆ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. నందిని హర్షని అర్థం చేసుకుంటుంది. హర్ష నందినిల మధ్య బంధం మొదలవుతుంది. ఇక నందిని హర్షకు భారీగా దగ్గరవ్వాలని నిర్ణయించుకుంటుంది. మూడు ముళ్ళ బంధం విలువ, పవిత్రం విలువ తెలుసుకుంటుంది. మూడు ముళ్ళ బంధానికి ఎంతో పవిత్రత ఉందని, ఆ బంధం ఇక బ్రహ్మదేవుడు వేసిన ముడని అర్థం చేసుకుంటుంది. అలా చేసుకుని హర్షకు దగ్గరవుతుంది. వాళ్ళ మధ్య బంధం ఏర్పడిపోతుంది. భైరవి ఎన్ని ప్లాన్లు చేసినా ఇక ఆ ప్లాన్ అన్నింటినీ పక్కన పెట్టేసి ఎలా అయితే ఇక వాళ్ళ బంధాన్ని ముడివేసుకుంటుంది నందిని. ఇక్కడ చూస్తే కాళీగాడిని తీసుకొచ్చి విశ్వనాథం కాళ్ళ మీద పడేసి ఇంకొకసారి నువ్వు నా కుటుంబం జోలికి వస్తే చంపేస్తానంటూ ఇక కాళీ దగ్గర వీడియో లేదని నిరూపిస్తాడు. సంధ్య జోలికి వస్తే ఊరుకునేది ఉండదని చెప్పేసి గట్టి వార్నింగే కాళీకి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇక సత్య విషయంలో క్రిష్ చేస్తున్న పనులకు క్రిష్ తనని ఎంతగా ఇష్టపడుతున్నాడో అర్థం చేసుకుంటుంది. అలా అర్థం చేసుకున్న సత్య క్రిష్ని ఇక దగ్గరయ్యి క్రిష్కి విడాకులు ఇవ్వకూడదని నిర్ణయించుకుని తన తండ్రికి క్షమాపణ చెప్పి విడాకుల విషయాన్ని బయట పెడుతుంది. ఇక విడాకులు రద్దు చేసుకుంటున్నాం నాన్న, నన్ను క్షమించండి, ఆయన నేను అపార్థం చేసుకున్నాను, ఆయనది నిజమైన ప్రేమ కాదనుకున్నాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. లేదమ్మా, అల్లుడు గారు మంచివారు, అలాంటి వ్యక్తిని వదులుకుంటే మన జీవితంలో మనకి అండాదండా లేకుండా పోతుంది అని చెప్పేసి ఇక విశ్వనాథం అనడం, అలాగే క్రిష్ మంచితనం తెలుసుకోవడంతో క్రిష్ని భర్తగా అంగీకరించి విడాకుల కాగితాలని చెంపేస్తుంది. ఇలా రోజులు గడుస్తాయి. కాళీని ఇక ఎవరు జోలికి రాకుండా అడ్డుగా కవచంలా కుటుంబానికి నిలబడతాడు. ఈలోగా నందిని శుభవార్త చెప్తుంది. నందిని శుభవార్త చెప్పడంతో భైరవ్కి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంది బిడ్డ నువ్వు చెప్పేది? నువ్వు అల్లుడంటే ఇష్టమే లేదు, ఆ ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు వచ్చేనా అంటా ఉండే నువ్వు ఈ మధ్యకాలంలో నా మాటలు పెడచెవిన పెడుతున్నావు. ఎందుక నీ కోపం వచ్చిందేమో అనుకున్నాను, కానీ అల్లుడికి దగ్గరైనావా? అలా ఎలా దగ్గరయ్యో? ఏందమ్మా నువ్వు? నేను నిజమే నా మూర్ఖత్వంతో నీ అల్లుడు కాడి నుంచి వచ్చేయాలనుకున్నాను. నీ అల్లుడు మంచితనాన్ని తెలుసుకుని బిడ్డ నువ్వు కలిసి ఉండాలని చెప్పడం మానేసి విడిపోయి వచ్చేయమన్నావు. విడిపోతే నేను నలుగురిలో అబాసపాలు అవుతాను. నా కుటుంబం, నా అత్తింటి కుటుంబం అందరూ కూడా విలువని కోల్పోతారు. అలా ఎందుకు జరగాలనుకున్నావు? నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. బంధం విలువ, బంధుత్వాల విలువ, అలాగే మంచితనం, మానవత్వం ఇవన్నీ నేను తెలుసుకున్నాను. కాబట్టే నా భర్త హర్ష మంచితనాన్ని తెలుసుకున్నాను. ఇక మా ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. ఒకవేళ మనసుంటే ఆశీర్వదించు, మనసు లేదు అనుకున్నావనుకో ఇక నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి నందిని చెప్పేస్తుంది. అలా నందిని ప్రెగ్నెన్సీ విషయం తెలుసుకుని మీరెప్పుడు శుభవార్త చెప్తారంటూ మహాదేవయ్య అడుగుతాడు. త్వరలోని మావయ్యని సిగ్గుపడుతూ చెప్తుంది సత్య. అలా ఇక భైరవికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.